ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, చాలామంది అడుగుతున్నారు, అందుకే ఈ వీడియో అయితే పెట్టడం జరిగిందండి. క్లీనింగ్ వీడియో అనేది నేను సాయంత్రం కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తానండి. అయితే చాలామంది నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకు రెగ్యులర్గా నేను వీడియోస్ పెడుతూ ఉంటే ఎంతమంది అడుగుతున్నారో, అక్క మీ పూజా మందిరము ఎలా ఉందంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుగా ఉంది, చాలా బాగుందక్క, ఒక్కసారి డీటెయిల్గా మరి ఒక్కసారి చెప్పండి అక్క వీడియో, మీరు హోమ్ టూర్లో అంత డీటెయిల్గా చెప్పలేదు అని అడుగుతున్నారు. అందుకే మీ అందరి కోసం నేను 6 minutes వరకే నేను వీడియో పెట్టానండి. ఎందుకంటే రెగ్యులర్గా మన పూజా మందిరం మీరు చూస్తూనే ఉంటారు. పూజా మందిరము కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అలాగే పూజా మందిరంలో ఏ ఫోటోలు ఉండాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి, అంటే చెప్తానండి. నేను ఈ ఇల్లు అనేది చాలా వాస్తు ప్రకారంగా కట్టుకున్నానండి. మా బిల్డర్ కూడా వాస్తు ప్రకారంగా కట్టారు, కానీ ఏ ఐటెం ఎక్కడ ఉండాలి అనేది నేను వాస్తు ప్రకారంగా కొట్టుకున్నానండి. ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటానండి. అయితే పూజా మందిరంలో ఉండే వెంకటేశ్వర స్వామిని ఎందుకు పెట్టుకున్నానంటే మా కులదైవం అనమాట. మనం ఎప్పుడైనా సరే ఈ కులదైవాన్ని మనం ఆరాధించిన తర్వాత ఇంకే దైవాన్నైనా ఆరాధించాలి. అందుకోసం మెయిన్ మా కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి నేను ఈ వెంకటేశ్వర స్వామిని పెద్ద ఫోటో అయితే పెట్టించుకున్నాను. చాలా మంది అడుగుతున్నారండి, అక్క ఇది మార్బులా లేదంటే టైల్సా అని అడుగుతున్నారు. ఇది డిజిటల్ గ్లాస్ అండి. ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి. డిజిటల్ గ్లాస్ మీద నేను కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. మా ఇంటీరియర్ వాళ్ళకి వెంకట్ గారికి, సార్ నాకు ఈ విధంగా కావాలి ఫోటో, ఈ విధంగా నాకు కావాలి అని అడిగితే సార్ సేమ్ నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా అయితే కస్టమైజ్ చేసి ఇచ్చారండి. ఆ తర్వాత అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం కదా, అమ్మవారికి సంబంధించింది శ్రీచక్రం అయితే పైన సీలింగ్కి పెడుతున్నారు, పెట్టించుకున్నానండి. చాలా బాగుంది. బయట సైడ్లకి అయితే టైల్స్ వేసేసుకున్నానండి, వైట్ టైల్స్ అయితే వేసుకున్నానండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మనము పూజా మందిరంలో తప్పకుండా భగవద్గీత అయితే పెట్టుకోవాలి. ప్రతి హిందువు భగవద్గీత అయితే పెట్టుకోవాలండి. అదొక్కటి మీరు మర్చిపోవద్దండి, మా పంతులు గారు చెప్పారు. ఆ తర్వాత మీకు ఇష్టమైన ఫోటోలు ఏవైనా సరే ఒక్కొక్కటే పెట్టుకోవాలన్నమాట, రెండు పెట్టుకోకూడదనమాట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందనుకోండి ఒకటే ఉండాలన్నమాట, గణేష్ ఫోటో ఉందనుకోండి ఒకటే ఉండాలన్నమాట, ఫోటోలో ఉన్నది వేరనమాట. ఇంకొక విషయం మీరు చూడండి, ఎప్పుడైనా పూజా మందిరం మనము కూర్చొని పూజ చేసేటప్పుడు నాభి, ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను కదా, మన నాభి నుండి పైనే ఉండాలన్నమాట, ఆ కిందకు ఉండకూడదనమాట. ఇప్పుడు కూడా పూజా మందిరం చాలామంది కిందకి కడుతున్నారండి, కిందకి ఆ బేస్ అనేది కిందకి వేస్తున్నారు. కూర్చునేటప్పుడు మనకి పైనే ఉండాలన్నమాట, మనం గుండెల పైన ఉండాలన్నమాట దేవుడు ఎప్పుడు కూడా. ఇది ఒక్కటి మర్చిపోవద్దండి. మా పంతులు గారు మరి అడిగి అంటే నేను పంతులు బాబుకి ఏ విధంగా కట్టించుకోవాలంటే ఈ విషయం అయితే ఒకటి చెప్పారండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైనా మన గుండెల పైనే భగవంతుడు ఎత్తులో ఉండాలన్నమాట నమస్కారం చేసేటప్పుడు. ఆ తర్వాత ఫోటోల విషయంకి వస్తే, మన కులదైవము ఫోటో ఒకటి ఉంచుకోమన్నారు, వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ నేను పెట్టాను. ఆ తర్వాత మనకి ఇష్టమైన దైవాలు ఉంటాయి కదా, అందులో నేను లలితామ్మని ఎక్కువగా కొలుస్తూ ఉంటాను, అది ఒకటి పెట్టుకున్నానండి. ఇంకొకటి ప్రతి ఇంట్లో ఉండవలసింది రాముల వారు పట్టాభిషేకం ఫోటో ఒకటి పెట్టమన్నారండి, అదొకటి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఫ్యామిలీ ఫోటో మన శివపార్వతులతో పాటు కుమారస్వామి, తర్వాత గణేష్ ఫోటో ఒకటి పెట్టుకున్నానండి. ఈ 3 ఫోటోలతో పాటు నీకు ఇష్టమైనవి ఏవైనా 1-2 పెట్టుకోండి అమ్మా, ఎక్కువ మరీ పెట్టుకోవద్దు. ఒక గణేష్ విగ్రహం ఉందనుకోండి, దానికి సంబంధించి ఇంకొక విగ్రహం ఉండకూడదనమాట, 2 ఉండకూడదమ్మా అని చెప్పారు. అందుకే నేను పాత వీడియోలో మనకి రెంట్ హౌస్లో ఉండేటప్పుడు అన్ని ఫోటోలు పెట్టాను, అందుకే ఈ ఫోటోలే సింపుల్గా పెట్టుకోనానండి. నా క్లీనింగ్ కూడా బాగా అయిపోతుంది, తొందరగా అయిపోతుందండి. ఆ తర్వాత ఇగోండి ఇది అయితే చేపించుకున్నానండి, ప్రసాదం ట్రే అండి. అది మనం ఎప్పుడైనా సరే స్పెషల్గా పూజ చేసేటప్పుడు పీఠం వేయకుండా హడావుడిగా మనం పూజ చేసామనుకోండి, ఆ ప్రసాదాలు అక్కడ పెట్టుకోవడానికి అయితే అది ఒకటి పెట్టించుకున్నాను. ఆ తర్వాత సింపుల్గా అండి, ఏదో పూజా టూర్ చెయ్యాలి, రకరకాల సామాన్లు కొనేసి మీకు చూపించాలని నేను ఎప్పుడు చేయనండి. నేను ఎలా ఫాలో అవుతానో అదే మీకు నేను చెప్తానండి. ఏది ఆడంబరంగా చేయనండి, ఏది నాకు అవసరం అదే కొనుక్కుంటానండి. ఇగోండి ఆ డస్క్లో అయితే డైలీ వేరు దీపారాధన చేసుకునే ఒత్తులు, అగరబత్తులు, ధూప్ టిక్స్, పసుపు, కుంకుమ, అక్షతలు అన్నీ పెట్టుకున్నానండి. ఇందులో అయితే అమ్మవారికి సంబంధించినవి ఉన్నాయండి, అంటే మనము
ఏంటది వరలక్ష్మి వ్రతంకి సంబంధించినవన్నీ అందులో పెట్టాను. రామకోటి రెగ్యులర్గా రాస్తాను కాబట్టి పూజా మందిరంలో ఉండాలి కాబట్టి ఆ రామకోటి పుస్తకం అయితే అందులో పెట్టానండి. ఇగోండి ఇక్కడైతే మనకి మంగళకరమైన వస్తువులన్నీ ఈ బాక్స్లో నేను సర్దుకున్నానండి. ఎండు పువ్వులు, చిట్టి గాజులు, గవ్వలు, గోమతి చక్రాలు, కాయిన్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. అప్పుడప్పుడు నేను కామాక్షి దీపాన్ని పెట్టుకునేటప్పుడు కానీ వెంకటేశ్వర స్వామి అంటే శంకు చక్రాల దీపాలు, ఆ తర్వాత వెండి కుందులు అన్నీ అక్కడ పెట్టుకున్నాను. ఇంకా బోల్డ్ ఉన్నాయండి, ఇంకొక దానిలో అవి సర్దుకున్నానండి. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూజ నేనైతే గది సర్దుకున్నానండి. ఇదొక్కటి మీరు గమనించండి. ఎప్పుడైనా సరే మన కులదైవాన్ని ఫోటో అయితే మీరు ఎప్పుడు కూడా ఉంచుకోండి. ఆ తర్వాత మంగళకరమైన వస్తువులు అయితే ఉంచుకోవాలన్నమాట. చిన్న చిన్న విగ్రహం, గోమాత విగ్రహం అయితే కంపల్సరిగా పంతులు గారు చెప్పారు, పూజా మందిరంలో గోమాత విగ్రహం ఉండాలమ్మా. అలాగే మీకు నిత్యంగా అభిషేకం చేసుకున్నా సరే చిన్న చిన్న విగ్రహాలు, బ్రొట్న వేలు సైజ్ అంత విగ్రహాలు మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చమ్మా, పర్వాలేదు అన్నారు. ఆ తర్వాత నేను ప్రతిరోజు శివయ్యకి అభిషేకం చేస్తాను కదా, అభిషేకం కూడా నేను పెట్టుకుంటాను. చాలామంది ఇంకా కామెంట్ చేస్తున్నారు. నేను శివంలో కొన్నానండి. అది మనకి ఎర్రగడ్డ దగ్గర ఉండే పూజ స్టోర్ రూమ్ అండి, అతిపెద్ద పూజ స్టోర్ రూమ్, అందులో కొనుక్కున్నారు. ఇంకా పూజ స్టోర్ రూమ్లో ఎక్కడైనా దొరుకుతుంది. అలాగే ఈ ఫ్లవర్స్ కోసం కూడా వీడియో చేసిన అడుగుతున్నారండి. ఇది కూడా ఒకసారి వీడియో చేశాను. ఒకసారి లోటస్ మీరు కొనుక్కోవాలంటే నేను పెద్ద వీడియో చేశాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ గ్లాసెస్ వేసుకున్నానండి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మనకి గ్లాసెస్ వేసుకుంటే మనకి వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు నేను అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శించుకునేటప్పుడు ఫీల్ అవుతామో అలాగే నేను ప్రతి ఉదయం లేచిన వెంటనే పూజా మందిరం అయితే ఈ గ్లాసుల వైపు నుంచి చూసుకొని మురిసిపోతానండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నాకు ఇలా అవుట్పుట్ వస్తుందో లేదో అనుకున్నాను, బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.